దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మదేవుడు మరిక నూతన దినాన్ని, ప్రాముఖ్యంగా ఈరోజు ఆదివారము, దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని, ప్రార్థన చేసుకున్నారని, వాక్యము చదువుకున్నారని నమ్ముచు ఉన్నాను. ప్రతిదినము కూడా దేవునితో సమయాన్ని గడపండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచు ఉన్నాను. ప్రతిదినము కూడా విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని మనము పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా ఉంటారు. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 145వ సంకీర్తన 2వ చరణమును చదువుకుందాం. అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు ఎవరు పలుకుతూ ఉన్నారు అంటే, భక్తుడైనటువంటి రాజైనటువంటి దావీదు పలుకుతూ ఉన్నటువంటి మాటలు. దావీదుకు ఉన్నటువంటి ఒక అలవాటు, దేవుని బిడ్డలారా, ప్రతిదినము కూడా దేవుణ్ణి స్తుతించే అలవాటు దావీదు జీవితంలో ఉంది. కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శ్రమలు రావచ్చు, తన జీవితంలో పరిస్థితులు ఎలాగా ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించే అనుభవం దావీదు కలిగి ఉన్నాడు. అందుకే దావీదు ఆ అలవాటు కలిగి ఉన్నాడు కాబట్టి ఒక దీన స్థితిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఆశీర్వదించి ఒక రాజుగా దేవుడు అతనిని నిలబెట్టినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డల స్తుతి మన యొక్క స్థితిని మారుస్తుంది. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించే వారముగా మనం ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో, శీలా జీవితంలో మనం గమనిస్తే వారిని కొట్టారు, చెరసాలలో వేశారు, కాళ్ళు చేతులు కూడా బంధించినట్లుగా మనము వాక్యాన్ని మనం చూస్తాం. అటువంటి క్లిష్టమైన పరిస్థితులలో దెబ్బలు తిన్నారు, అనేకమైనటువంటి గాయాలు వారు పొంది ఉన్నారు, చెరసాల అనుభవంలో వారు ఉన్నారు. వారు ఎలాగ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క శ్రమలో, కష్టంలో దేవుని స్తుతించడం వారు మొదలుపెట్టారు. అపోస్తలుల కార్యముల గ్రంథము మనము గమనిస్తే 16వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 25వ వచనం నుండి మనం గమనిస్తే, మధ్యరాత్రి వేళ సౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవుని బిడ్డలారా, ఆ యొక్క దెబ్బలు తిన్నారు, గాయములతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో దేవుడు చేసినటువంటి కార్యము 26వ వచనంలో, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అక్కడ ఒక అద్భుతమైన కార్యము జరిగినట్లుగా మనం చూస్తాం. అకస్మాత్తుగా దేవుడు ఒక కార్యమును ఆ చెరసాలలో దేవుడు చేశాడు. పునాదులు అదిరిపోయిందంట, తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడిపోయాయి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అద్భుతం జరగడానికి గల కారణం వారు దేవుణ్ణి స్తుతించారు, ఘనపరిచారు. ఈరోజు మీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించండి. యోబు కూడా సమస్తాన్ని కోల్పోయాడు, ప్రభు ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అని దేవుని స్తుతించాడు. మనము కూడా దేవుని స్తుతించినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు, మన పరిస్థితులను మార్చే దేవుడుగా ఆయన ఉంటాడు. కాబట్టి ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళండి, దేవుని స్తుతించండి, దేవుని ఘనపరచండి. ఖచ్చితంగా ఆయన మన పరిస్థితులను మార్చి సమాధానం, సంతోషము అనుగ్రహిస్తాడు. అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కటి వాగ్దానం ఇచ్చారు నాయన. మిమ్మల్ని స్తుతించే వారముగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి, బలపరచండి, నీ కృపలో భద్రపరచమని
ఏ విషయాలైతే మీ సన్నిధిలోకి వచ్చి అడుగుతూ ఉన్నారో వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించమని, సమాధానం సంతోషము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.